సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ శివకుమార్ గారు ఉన్నారు. శివకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో చెప్పండి శివకుమార్ గారు, ఏంటి ఇప్పుడు మరి సుప్రీంకోర్టుకి వెళ్తా అని చెప్తున్నారు మీ ప్రభుత్వం ఇక్కడ నుంచి. అన్యాయంగా మన జనాలను ఎత్తుకెళ్ళిపోతున్నారు ఏపీ వాళ్ళు. దీనిపై న్యాయ పోరాటం చేస్తా అంటున్నారు. ఒక పక్కన మనకి ఇప్పుడు ఏపీ టీడీపీ నుంచి మనకి విజయభాస్కర్ గారు మాట్లాడితే అవి గోదావరిలో కలిసిపోయే వాటర్, దానికి మేము కాపాడే ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఎవరికి నష్టం లేదంటున్నారు. మరి మీ వర్షన్ ఇలా ఉంది, ఏమంటారు దీని గురించి? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లోని వారికి నమస్కారం. అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యాఖ్యానించడంలో అక్కడ ఏదో సందిగ్ధం ఉంది, ఆ డౌట్ ఉంది కాబట్టే అంత భారీగా చెప్పడం జరిగింది. రేపు తెలంగాణకి నష్టం జరగకూడదనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు వాళ్ళు చెప్పడం. కానీ ఈరోజు ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు నష్టం చేస్తూ ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు సస్యశ్యామలం చేసుకుంటా అంటే మనం ఊరుకునడానికి ఏమి ఊరికెళ్ళేము. ఆ ఉద్దేశంతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. రెండోది, ఒకవేళ నిజంగా వారు ఇప్పుడు చెప్పినట్టు తెలంగాణకి ఏమి ఇబ్బంది లేకుండా తెలంగాణ జలాలు వీళ్ళేం మరలించకపోతే మటుకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే గతంలో కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రాయలసీమని రత్నసీమ చేస్తా అన్నాడు. తర్వాత అక్కడ వెళ్ళి ఆ రొయ్యల పురుసు తిన్నాడు. అవన్నీ రకరకాలుగా జరిగిపోయినాయి గత 10 సంవత్సరాలలో. ఇప్పుడు అటువంటి ఉద్దేశం లేకుండా నిజంగా కూడా ఏదైతే వాళ్ళు నదీ జలాలనే మళ్లించుకుంటాము, అది మిగిలించుకుంటాము అనుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ తెలంగాణకు రావాల్సిన నీళ్లు లేకపోతే అది అడ్డుకుంటాం, ఇక్కడ రాకుండా వాళ్ళే మళ్లించుకుంటాం అనుకుంటే ఊరుకునేది లేదనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇటు ప్రభుత్వం కానీ చెప్పడం జరిగింది. ఓకే. సో మరి ఇప్పుడు అంటే ట్రిబ్యునల్కి వెళ్తా అంటున్నారు, దీనిపైన సుప్రీంకోర్టు కూడా వెళ్తా అంటున్నారు. మరి అంటే ఏదో ఒక పాయింట్, మీరు అందాక అన్నట్టే ఏదో ఒక పాయింట్ కానీ ఏదో ఒక అంశం ఉంటేనే వీళ్ళు కోర్టుకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అంటే ఏ అంశం, ఏ పాయింట్ వాళ్ళు బేస్ చేసుకొని సుప్రీంకోర్టుకి వెళ్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు అక్కడ ఏదైతే జలాల గురించి ఏదైతే వివాదం స్పదంగా పోకుండా చూడాలనేదే ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి గారు ఓపెన్గా ఆయన చెప్పడం ఏంటంటే, ఈ బగచర్ల కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ని మొత్తం నేను మళ్లిస్తాను, ఆ సెంట్రల్లో కూడా మంత్రులు మనకు సహకరిస్తారు అనే రకంగా మాట్లాడుతుంది. అంటే సెంట్రల్లో మంత్రులు వీళ్ళు కూటమి ప్రభుత్వం సహకరిస్తారు అనుకుంటే పక్క వాళ్ళని కూడా వాళ్ళ నీళ్లు దోచుకెళ్ళి లేకపోతే వాళ్ళని ఇబ్బంది చేస్తా అంటే ఎవరు ఇక్కడ ఊకునేలేదు. ఆ విషయంలోనే ఒకవేళ కరెక్ట్గా కనుక లేకపోతే మటుకు ట్రిబ్యునల్కి వెళ్తామనే రకంగా కూడా మాట్లాడడం జరిగింది. ఓకే. సో దీనిపైన ఇప్పుడు మన విజయభాస్కర్ గారు చెప్పండి. సో ఇప్పుడు అంటే దాదాపుగా మీరు చెప్పినట్టుగానే మీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు కానీ దాదాపు ఇది ఒక గేమ్ చేంజర్ అవ్వబోతుంది. బనకచెర్ల ప్రాజెక్ట్ అయితే తెలుగు రాష్ట్రాలు మొత్తానికి కూడా నీటి కరువు తీరే పరిస్థితి ఉంటుంది. కృష్ణానదిలో ఒకవేళ వాటర్ తక్కువ ఉన్నా సరే గోదావరి జలాలను వినియోగించుకోవచ్చు అని చెప్తున్నారు. మరి దీనివల్ల పోలవరం కూడా ఏమైనా స్పీడ్ అయ్యే పరిస్థితి ఉంటుందా? పోలవరం స్పీడ్ అయ్యే పరిస్థితి. దీని తర్వాత నెక్స్ట్ పోలవరం ప్రాజెక్టు అనేది అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోతే అది వర్క్ జరుగుతూ ఉంది. పోతే అది వచ్చే పుష్కరాలకు ముందే నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో వేగవంతంగా పనులు జరుగుతున్నాయి, నిర్మాణం జరుగుతుంది. అది అది మామూలు. ఈ బనకచెర్ల అనేది వృధా నీటిని ఉపయోగించుకొని లింక్ కెనాల్ ద్వారా 200 టీఎంసీల దాకా వాటర్ ఇవ్వాలని, మొత్తం 2000 టీఎంసీ వాటర్ సముద్రంలోకి వేస్ట్ గా పోతుందని అంచనాలు. దాంట్లో ఒక 200 టీఎంసీలు, ఇంకా 1800 టీఎంసీలు వాటర్ వేస్ట్ గా పోతుంది. కాబట్టి ఎవరికి ఇబ్బంది లేదు, దానివల్ల ఎవరికి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే అనుమానాలు, అపోహలు అనేది సహజం. అయితే వాటిని ఇంజనీర్లు వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్లతో గట్టిగా నిర్మాణాత్మకంగా చర్చించి, నిపుణులతో చర్చించి, అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లతో చర్చించి వాళ్ళ సందేహాలని నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. తొందరపడి కోర్టుకు పోవాల్సినంత, ఘర్షణ దిగాల్సినంత అవసరాలు ఏమి ఉన్నాయి ఇక్కడ? అంటే వృధా జలాలే కదా, వృధా జలాలను మానవాళికి ఉపయోగిద్దాం అనే ఉద్దేశం తప్పితే ఇంక వేరేముంది అక్కడ.